జాఢ్యం ధియో హరతి సించతి వాచి సత్యం మానోన్నతిం దిశతి పాపమపాకరోతి చేతః ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం సత్సంగతి కథయ కిం న కరోతి పుంసాం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, పురుషోత్తమ నామధారి అయినటువంటి ఆ గోవిందుణ్ణి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనమందరం కూడా శరణాగతి తత్వంతో ఆరాధన చేస్తూ గొప్పదైనటువంటి పురుషోత్తముడే మనకు అనుగ్రహించినటువంటి ఈ అధిక జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం పుణ్య నదీ స్నానం, సాధువుల యొక్క దర్శనం, వారి యొక్క అనుగ్రహ స్వీకరణం, విశేష పుణ్యక్షేత్ర సందర్శనం, నిత్యము సదా సర్వదా ఈ మాసంలో పురుషోత్తముడి యొక్క కైంకర్యంలోనే మనం ఉండగలగడం. ఇది ఈ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. అందుకే చెప్తున్నారు పెద్దలు కూడా, జాఢ్యం ధియో హరతి. మనందరికీ జ్ఞానం ఉన్నది, జ్ఞానాధికరణమాత్మ అని శాస్త్రం చెప్తుంది. మనందరిలోనూ జ్ఞానము ఉన్నది, కానీ ఆ జ్ఞానము జాఢ్యంతో, అంధకారంతో కప్పబడి ఉన్నది. అలా అజ్ఞానముతో కప్పబడి ఉన్నటువంటి మన యొక్క జ్ఞానమును పరిపూర్ణంగా ప్రసరించేలాగా మనం చేసుకోవాలంటే ఈ మాసంలో ఒక కార్యం చేయమన్నారు. ఆ కార్యం ఏమిటో మనం చూద్దాం. జాఢ్యం ధియో హరతి సించతి వాచి సత్యం. మనందరికీ వాగింద్రియాన్ని ఇచ్చాడు భగవంతుడు, కానీ దీంతో సత్యము కాకుండా అన్ని అసత్యాలు మాట్లాడుతూ ఉంటాం. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఈ వాగింద్రియముతో సత్యముగానే మాట్లాడేటువంటి అదృష్టాన్ని ఒక కార్యము చేస్తే కల్పిస్తాట. ఆ కార్యం ఏమిటో మనం ముందు చూద్దాం. జాఢ్యం ధియో హరతి సించతి వాచి సత్యం మానోన్నతిం దిశతి పాపమపాకరోతి. మనకున్న సకల పాపములను కూడా పోగొట్టగలుగుతుందట ఆ కార్యం. మనకు ఒక ఉన్నత స్థితిని కలిగిస్తుందట ఆ కార్యం. ఇంతకీ ఏమిటా కార్యమో చూద్దాం. చేతః ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం. మన యొక్క చిత్తములో ఒక కార్యమును సంకల్పం చేసుకుంటే ఆ కార్యమును సాధించుకోగలిగేటువంటి స్థితిని కూడా ఆ కార్యం ఇస్తుందట. అంతేకాదు మన కీర్తిని కూడా దశ దిక్కుల యందు ప్రసరింపజేస్తుందట. ఇంతకీ ఆ కార్యం ఏమిటండి? ఆ కార్యం ఏమిటో తెలిస్తే మరి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనం అందరం చేసేస్తాం కదా. ఇంతకీ ఏమిటా కార్యము అంటే చెప్తున్నారు పెద్దలు, సత్సంగతి. ఆ కార్యం మరొకటి ఏదో కాదయ్యా, సత్సంగతి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో, పురుషోత్తమ మాసంలో పురుషోత్తముడి యొక్క అనుగ్రహం ద్వారా ఉత్తమ సాధు పురుషులను నీవు కలిసి వారి యొక్క అనుగ్రహాన్ని నీవు పొంది, చక్కనైనటువంటి ఉపదేశాన్ని పొంది, చక్కనైనటువంటి జ్ఞాన మార్గంలో కనుక నీవు ముందుకు వెళ్ళగలిగావు, భగవత్ కైంకర్యంలో కనుక నీవు ముందుకెళ్ళగలిగావు అంటే చాలు, ఇవన్నీ కూడా ముందు చెప్పినవన్నీ నీవు సాధించగలుగుతావు జీవితంలో అంటున్నారు. అటువంటి ఫలాన్ని అందించేటువంటి మాసం ఇదిగో ఈ అధిక జ్యేష్ఠ మాసం. అందుకే ఈ మాసంలో ప్రధాన కర్తవ్యంగా చెప్తున్నారు సత్సంగతి. సత్సంగతి మనం చేయాలి. సత్సంగతి కథయ కిం న కరోతి పుంసాం. ఏది చేయదో చెప్పండి, అన్నీ తెచ్చిపెడుతుందయా ఈ సత్సంగతి మనకు. కనుక మనమందరం కూడా ఈ అధిక జ్యేష్ఠ మాస కాలాన్ని ఏమాత్రము కూడా వృధా చేయకుండా క్షేత్ర దర్శనంతో, తీర్థయాత్రలను మనం అందరం కూడా చేసేటువంటి గొప్ప ప్రయత్నం చేస్తూ, పుణ్యనది తీర్థములలో స్నానమాచరిస్తూ, సత్సంగతితో ఈ కాలాన్ని మనం ఎంతో గొప్పగా చరితార్థం చేసుకుంటూ, ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మే నెల 19వ తేదీ, అధిక జ్యేష్ఠ మాస శుక్లపక్ష తదియ తిథి. తదియ తిథికి అధిదేవత గౌరీ అమ్మవారు. ఈ రోజున గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన మనకెంతో గొప్ప ఫలాన్ని ఇస్తుంది. విశేషించి ఈ రోజున మంగళవారం కూడాను మంగళ గౌరీ ఆరాధన మనకు సత్ఫలాలను ఇస్తుంది.
అదేవిధంగా ఈ రోజున నక్షత్రం మృగశిర నక్షత్రం. ఇది చంద్రదేవతాకమైనటువంటి నక్షత్రం. మృగశీర్షే మృగశ్చంద్ర అని. ఈ రోజున చంద్రుడి యొక్క ఆరాధన మనందరికీ కూడా మనశ్శాంతిని ఇస్తుంది కనుక మంగళగౌరి ఆరాధనం, చంద్రుడి యొక్క ఆరాధనం ఈ రోజున మనం తప్పకుండా చేస్తూ ఈ పురుషోత్తమ మాసంలో సదా సర్వదా పురుషోత్తముడి యొక్క కైంకర్యంలో ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ అధిక జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఈనాడు మనం దయాశతకంలో ఉన్నటువంటి శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశికులు వారు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భగవంతుని చెంత ఉంటూ అందరినీ అనుగ్రహించేటువంటి తల్లి అయిన దయాదేవిని విశేషంగా ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. ముఖ్యంగా యోగక్షేమాలు మనం ఎవరినా చూస్తే యోగక్షేమాల్ని విచారించాలి అని వ్యవహారం ఉంటుంది. ఏమిటి యోగం, ఏమిటి క్షేమం అన్నారు. సరే, యోగం అంటే కొత్త వస్తువును పొందడం యోగం, క్షేమం అంటే పొందినటువంటి వస్తువును రక్షించడం అని మనకు సామాన్యంగా తెలుసు. ఏ వస్తువుని పొందుతున్నారు, ఏ వస్తువుని రక్షిస్తున్నారు అంటే సదాచార్య మూలంగా పొందినటువంటి ఆ ఉపదేశం, అదే యోగం. అంచేత అవిదిత నిజయోగ క్షేమం ఆత్మానభిజ్ఞం గుణలవరహితం మాం గోప్తుకామా దయేత్వం
పరవతి చతురైస్తే విభ్రమై శ్రీనివాసే బహుమతిమనపాయాం విందసి శ్రీధరణ్యోహో అని ఈ శ్లోకం. ఇందులో సదాచార్య సమాశ్రయణంతో పొందినటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం, అదే ఆధ్యాత్మ జ్ఞానం, వివేకం. ఇదంతా కూడా రక్షించుకోవాలి అంటే ఈ చెవిలో వేసుకుని ఆ చెవిలో వదిలిపెట్టడం కాదు. అది యోగం కాదు, క్షేమము కాదు. మనకు ఈ కలియుగంలో ఆచార్యుడే ప్రధానుడు. ఆచార్యుని ద్వారా పొందినటువంటి ఉపదేశాన్ని మనం చక్కగా రక్షించుకోవాలి. అదే యోగం అన్నమాట, అదే క్షేమం అన్నమాట. మనకు శాస్త్రాలు ఎన్నో బోధిస్తూ ఉంటాయి, కానీ అన్నింటిని మనం ఆచరించలేం. ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి కఠినాతి కఠినమైనటువంటి విషయాలంతా కూడా సంగ్రహించి ఆచార్యుల వారు మనకు ఉపదేశిస్తారే, దానిని మనం యోగంగా భావించాం. మనకు తెలియకుండా ఒక ఆచార్యుడు లభించడం అది యోగం. ఆచార్యుని ద్వారా ఉపదేశాన్ని పొందడం అది యోగం. పొందినటువంటి ఉపదేశాన్ని చక్కగా పాటించడం, ఆచరించడం, అనుష్ఠించడం, పాలించడం ఇదే క్షేమం. ఇంతకన్నా ఏం కావాలండి మనకు? భగవంతుని విషయంలో వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఉపదేశం ఏదైతే ఉందో దాన్ని చక్కగా రక్షించుకుంటే మనకు మోక్షం అనేది సులభంగా లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎందుకోసం ప్రయత్నిస్తూ ఉంటారంటే మోక్షం కొరకే ప్రయత్నిస్తూ ఉంటారు. అమందానందాన్ని కలిగించేది మోక్షం. అంచేత ఇచ్చట ఆవిడ ఏం చేస్తుంది దయాదేవి అంటే, పరవతి చతురైస్తే విభ్రమై శ్రీనివాసే. అమ్మా దయాదేవి, నేను గుణలేశం కూడా లేనటువంటి వాణ్ణి, అటువంటి నన్ను నీవు రక్షిస్తున్నావు కదా. ఎలా రక్షిస్తున్నావు? ఏ ప్రకారంగా భగవంతుణ్ణి ఆవిడ మోహిస్తున్నది అంటే, మోహింపజేస్తున్నది అంటే, పరవతి చతురైస్తే విభ్రమై, తమ యొక్క ఆ విభ్రమ విలాసాదుల చేత భగవంతుడికి ఏమీ కనిపించకుండా ఆవిడ తన యొక్క అందంతో, అందచందాలతో, తన యొక్క ఆ సోయగంతో భగవంతుడిని మైమరిపింపజేస్తున్నది. పరవతి చతురై, చతురై విభ్రమై అన్నారు. పరవతి అనే శబ్దానికి శ్రీనివాసుని పరవశింపచేసి బహుమతిమనపాయాం విందసి శ్రీధరణ్యోహో. ఎంత అద్భుతమైనటువంటి కల్పన చూడండి. దేవదేవుడు వేంచేసి ఉంటాడు. ఒక పక్క శ్రీదేవి, మరొక పక్క భూదేవి. దయాదేవి పక్షస్థలంలో వేంచేసి ఉన్నది. ఈవిడ చేసేటువంటి ఈ మోహన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలని వీరు ఇరువురు కూడా ఆమోదిస్తున్నారట, శ్రీదేవి భూదేవి. శబాష్, చాలా బాగా చేస్తున్నా. అంటే భక్తులు వస్తూ ఉన్నారు. ఒక భక్తుడు ఏదో పాపం చేశాడు, భగవంతుడి కాస్త కోపం వస్తుంది, అతన్ని అనుగ్రహించాలి అనుకోడు. కానీ ఈ దయాదేవి ఏం చేస్తుందన్నదంటే, ఆ భక్తుని యొక్క దోషము భగవంతుడికి కనిపించకుండా తన యొక్క అందచందాలతో ఆ స్వామిని మోహింపజేసి అనుగ్రహింపజేసేట్టు చేస్తుందట. అందువల్ల దీనివల్ల శ్రీధరణ్యోహో, శ్రీ అంటే మహాలక్ష్మి, ధరణి అంటే భూమాదేవి, వీళ్ళిద్దరూ కూడా బహుమతిని ఇస్తున్నారట దయాదేవికి. ఎటువంటి బహుమతి అంటే స్థిరమైనటువంటి బహుమతి. మా వల్ల కూడా కానటువంటి విషయాన్ని నీవు సార్థకం చేస్తున్నావు కదా అని వాళ్ళకందరికీ కూడా సంతోషమట. స్త్రీలు వాస్తవంగా తమ సమతుల నుండి బహుమతిని అందుకోవడం అనేది అరుదు. కానీ ఇక్కడ దయాదేవి శ్రీదేవి ద్వారా, భూదేవి ద్వారా చక్కటి స్థిరమైనటువంటి, అద్వితీయమైన, అపురూపమైనటువంటి, అనుపమైనటువంటి ఆ బహుమతిని అందుకుంటున్నది కదా. మనకు లోకంలో ఇరువురు కొట్లాడుకుంటూ ఉంటే మనం ఆనందపడుతూ ఉంటాం. ఇది లోకం యొక్క పోకడ. కానీ భగవంతుడు అలా కాదు. వాళ్ళ ఇద్దరినీ కూడా సరిచేసి తగినటువంటి న్యాయాన్ని అందించి వాళ్ళు సంతోషపడేట్టు చేస్తాడు భగవానుడు. అందువల్ల ఇచ్చట ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని కల్పించారు దేశికుల వారు.
దయాదేవి ప్రతివాదిగా ఉంటూ పాప సమూహం అనేది వాదిగా చలామణి అవుతూ గుణాలని గ్రహించేటువంటి ఆ సభ్య సమాజం ఏదైతే ఉందో అక్కడ చెప్తూ శ్రీనివాసుణ్ణి న్యాయాధిపతిగా అక్కడ నిరూపిస్తూ ఈ ప్రకారంగా భగవంతుడు భగవతి భక్తుల కొరకు ఎల్లప్పుడూ కూడా సహాయపడుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు కనుక మనం ఇటువంటి శ్లోకాన్ని భగవంతుని యొక్క పాదార విందములను సమర్పించి శ్రీనివాసుని యొక్క దివ్య కృపను పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు నిరంతరము మనము ఆ దేవదేవుని యొక్క పాదార విందాలను ఆశ్రయిస్తూ ఉంటాం. ఎందరో భాగవతులు ఆశ్రయించారు, కృతార్థులైనారు. శ్రీరామచంద్రుని మర్యాద పురుషోత్తముడుగా మహర్షులు ఎందుకు కీర్తిస్తున్నారంటే శ్రీరాముడు తన పరివారానికి ఎప్పుడూ అత్యంత ఆప్తుడై ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ భగవంతుడు. శ్రీరామ పరివారం అంటాము. వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వాయువాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. నీలమేఘశ్యాముడైనటువంటి మర్యాదా పురుషోత్తముడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండవాయకుడైనటువంటి ఆ దేవదేవుడు శ్రీరామచంద్రుడు నీల సరోజ కోమల రుచిస్ఫూర్తిమన్మూర్తిమంతమైనటువంటి మహా తేజస్సుతో మహర్షులకు సాక్షాత్కరించాడు. ఆయన పరివారం ఎంత గొప్ప పరివారం చూడండి. మనం ఎక్కడ శ్రీరాముని స్మరించినా కానీ ఆయన ఒక్కడే కనిపించడు, ఆయనతో పాటు పరివారం ఉంటారు. వామే భూమిసుత అమ్మవారు ఉంటారు. పురశ్చ హనుమాన్ హనుమంతుడు ఆ సన్నిధిలో ఉంటాడు. పశ్చాత్ సుమిత్రాసుత లక్ష్మణుడు మరొక పక్క ఉంటాడు. శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వాయువాది కోణేషు చ పట్టాభిషేక సమయంలో యుపార్శ్వములను నియంత్రించి శ్రీరామచంద్ర సాక్షాత్కారం కోసం ఆ దేవదేవుని సన్నిధి కోసం తపించే భాగవతులకు అవకాశం కల్పించినటువంటి వారు శత్రుఘ్నో భరతశ్చ శత్రుఘ్నుడు భరతుడు. సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసు యువరాజు అంటే అంగదుడు. యువరాట్ తారాసుతో జాంబవంతుడు. వీళ్ళందరి మధ్యలో
మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం అని శ్రీరామ కర్ణామృతం అద్భుతంగా వర్ణిస్తూ ఉంది. పట్టాభిషేక సమయంలో ఉన్న దృశ్యం ఇది. అన్నమాచార్యుల వారు కూడా ఇటువంటి శ్లోకాలతో బాగా ప్రభావితుడైనటువంటి మహానుభావుడు. రామచంద్రుడు ఇతడు రఘువీరుడు కామిత ఫలములీయ కలిగినందరికీ, గౌతము భార్యాపాలిటి కామధేను ఇతడు, ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము, సీతాదేవి పాలి చింతామణి ఈతడు, ఈతడు దాసులకెల్ల ఇహపర దైవము, పరగ సుగ్రీవు పాలి పరమబంధు ఇతడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. హనుమంతునికి ఆయనే సామ్రాజ్యం, రాముడే సామ్రాజ్యం. సరి హనుమంతు పాలి సామ్రాజ్యము, నిరత విభీషణు పాలి నిధానము ఇతడు, గరిమ జనకు పాలి ఘనపారి జాతము, తలప శబరిపాలి తత్వపు రహస్యమితడు, అలడి గుహునిపాలి ఆదిమూలము. ఎంత అద్భుతంగా చెప్పారంటే అన్నమాచార్యుల వారు. అటువంటి శ్లోకాలతో ఆయన ప్రభావితుడైనటువంటి మహాకవి. శ్రీరామచంద్రుని పరివారంలో ఆ శ్లోకంలో పేర్కొన్న మహానుభావులు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని వర్ణిస్తారు ఆయన. విశ్వామిత్రుడు వారిని తీసుకొచ్చాడు, అహల్యను తీసుకొని వచ్చాడు, విభీషణుడు అంతా ఉన్నారు. ఇంకా గుహుడు, శబరి వీళ్ళందరినీ కూడా రామ పరివారంలో తీసుకొచ్చాడు. అందరికీ ఏ పాత్రకు ఏ విధంగా కరుణించాడో రాముడు చెప్పాడు అన్నమయ్య. తలప శబరిపాలి తత్సపు రహస్యం. శబరి ఎక్కడైతే ఆమె తపోదీక్ష వహించి ఉందో అక్కడ అనేకమైనటువంటి మహర్షులు కూడా ఉండేవారు. వారంతా కూడా పరమపదాన్ని అలంకరిస్తూ మోక్ష సామ్రాజ్యాలు అలంకరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు శబరికి అప్పగించారు ఆ బాధ్యత. దేవదేవుడైనటువంటి భగవంతుడు ఇక్కడికి వస్తాడు, ఆయనే రాముడు. ఆ రామునికి ఆతిథ్యం ఇవ్వడానికి ఎవరైనా ఒక్కరైనా ఉండాలి కదా అని శబరిని అక్కడ నియమించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది రామాయణంలో. ఆమె అందుకని తత్వపు రహస్యము అంటే శ్రీరామచంద్రుని యొక్క భగవతత్వాన్ని మహత్వాన్ని ఎవరైతే అవగాహన చేసుకున్నారో మహానుభావులు వారు ఆమె నియమించారు అక్కడ. అలరి గుహుని పాలి ఆదిమూలము. గుహునికి ఆయనే ఆదిమూలము. ఆటవిక ప్రభువుని కూడా ఆయన వదలలేదు రాముడు, అందరినీ తనవారుగా తీసుకున్నాడు. మరి గుహునికి ఆ విధంగా, శబరికి ఆ విధంగా, హనుమంతునికి ఆ విధంగా రామాయణంలో ఒక్కొక్కరికి ఒక పాత్రకు ఒక విధంగా ఆప్తుడుగా ఉన్నాడు కదా. మరి నాకేమిటి, మీకేమిటి, చూస్తున్న భక్తులకి ఏమిటి, అందరికీ ఉన్నాడు కదా రాముడు. కరడన్న వారిపారి కన్నులెదుట దైవము అన్నాడు అన్నమయ్య. నాకు రాముడు ఉన్నాడు అంటే నీ ఎదుటే ఉన్నాడు ఆయన, నీకు దిక్కై ఉన్నాడు, నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. కరడన్న వారిపారి కన్నులెదుట దైవం అంటే ఆ పాదంలో ఆ సంకీర్తన బరువంతా పెట్టేశాడు అన్నమయ్య. కరడన్న వారిపారి కన్నులెదుట దైవము వెలయ శ్రీ వెంకటాద్రి విహుడీతడు అని. అలా వామే భూమిసుత అన్న శ్లోకంలో ఆ శ్లోకార్థాన్ని ఇంకా విపులీకరించి ఉన్మేషింపజేసి అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తన నిర్మాణం చేసుంటారని అనిపిస్తుంది. అటువంటివి మన మనస్సులో అనుసంధానం చేసుకొని ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క కరుణాకటాక్షానికి పాత్రుడు కావాల్సిందిగా భక్తలోకాన్ని ప్రార్థిస్తున్నాను.